బిజినెస్ అనేటువంటి సబ్జెక్ట్లో కంపెనీ పరిసమాప్తి అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చట్టం సృష్టించినటువంటి కల్పిత వ్యక్తే కంపెనీ అని మనకు తెలుసు. చట్టం సృష్టించినటువంటి మరి ఈ కల్పిత వ్యక్తి, దీన్ని కృత్రిమ వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి కంపెనీ నిరంతరం కొనసాగుతుంది, అంటే కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. అంటే దానికి మామూలుగా అంటే సాధారణ మనిషికి ఉన్నట్లుగా మరణం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కంపెనీలో వాటాదారులందరూ కలిసి కంపెనీ యొక్క యజమానులు ఎవరు అంటే వాటాదారులు. మరి కంపెనీలో వాటాదారులు అనేటువంటి వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి కంపెనీ అనేటువంటిది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. మరి భాగస్వామ్య వ్యాపారం అయితే భాగస్థుడు మరణించినట్లయితే కంపెనీని మనం మూసివేయడం జరుగుతుంది. అదే సొంత వ్యాపార సంస్థ అయితే సొంత వ్యాపారంలో యజమాని మరణించినట్లయితే ఆ సొంత వ్యాపారం కూడా క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఆ విధంగా కంపెనీ అనేటువంటిది పరిసమాప్తి చెందితేనే అది పూర్తిగా రద్దవుతుంది. అంటే సొంత వ్యాపారంలాగా భాగస్వామ్య వ్యాపారంలాగా కంపెనీ అనేటువంటిది మూసివేయడం జరగదు. ఎందుకంటే వాటాదారులు అనేటువంటి వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఒక వాటాదారుడు మరణించినంత మాత్రాన కంపెనీ అనేటువంటిది క్లోజ్ చేయడం జరగదు. అంటే మిగిలిన వాళ్ళు ఉంటారు కాబట్టి కంపెనీ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. మరి కంపెనీ పరిసమాప్తి అంటే చట్టం ప్రకారం కంపెనీని మూసివేయడం. ఇక్కడ మనం చూద్దాం, చట్టం సృష్టించినటువంటి కృత్రిమ వ్యక్తినే కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల కంపెనీ నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. మరి ఒక సాధారణ వ్యక్తి మరణించినట్లుగా కంపెనీకి మరణం అనేటువంటిది ఉండదు. దానికి సృష్టికర్త అయినటువంటి చట్టమే చట్టపరమైనటువంటి విధానాల ద్వారా కంపెనీని రద్దు చేయడం జరుగుతుంది. కంపెనీని ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళే అంటే చట్టం ప్రకారం దాన్ని సృష్టించడం జరుగుతుంది. మరి కంపెనీ పరిసమాప్తి కూడా చట్టం ప్రకారమే జరగాలి, అప్పుడే అది రద్దు అవుతుందన్నమాట. రద్దు అంటే కంపెనీని మొత్తంగా మూసివేయడం. మరి ఈ కంపెనీ పరిసమాప్తి అనేటువంటిది 3 రకాల పద్ధతుల ద్వారా మనం చేయవచ్చు. కంపెనీ పరిసమాప్తి అనేటువంటిది 3 రకాలుగా చేయవచ్చు మనం. మరి కంపెనీ పరిసమాప్తి అంటే ఇక్కడ మనం చూద్దాం, సెక్షన్ 394 సబ్సెక్షన్ 1B ప్రకారం పునర్వ్యవస్థీకరణ సంయోగం జరిగినటువంటి సందర్భంలో ఒక కంపెనీ వేరొక కంపెనీకి బదలాయింపు జరిగినప్పుడు కోర్టు ఉత్తర్వు ప్రకారం పరిసమాప్తి చెందకుండానే కంపెనీ రద్దవుతుంది. ఏమంటున్నారు ఇక్కడ, సెక్షన్ 394 సబ్సెక్షన్ 1B ప్రకారం పునర్వ్యవస్థీకరణ సంయోగం జరిగినటువంటి సందర్భంలో ఒక కంపెనీ వేరొక కంపెనీకి బదలాయింపు జరిగినప్పుడు కోర్టు ఉత్తర్వు ప్రకారం పరిసమాప్తి చెందకుండానే కంపెనీ అనేటువంటిది రద్దవుతుంది. నెక్స్ట్ వన్, సెక్షన్ 560 ప్రకారం వ్యాపారం కొనసాగించినటువంటి కంపెనీలను, అంటే వ్యాపారం అనేటువంటిది కొనసాగనటువంటిది, వ్యాపారం కొనుగోలు అమ్మకాలు అలాంటివి లేనటువంటి కంపెనీలను కంపెనీల రిజిస్టర్ నుండి కంపెనీ మనకి నమోదు కావాలి అంటే ఎక్కడ నమోదు చేయించుకుంటాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రార్ ద్వారా మనం దానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ పూర్తి చేసిన తర్వాత కంపెనీ రిజిస్ట్రార్ కంపెనీని నమోదు చేయడం జరుగుతుంది. అంటే మనకి కంపెనీ ప్రారంభం కావడానికి మనకి ఉత్తర్వులు జారీ చేస్తారు. మరి అలాంటి కంపెనీ పరిసమాప్తి సందర్భంలో కూడా కంపెనీ మనుగడలో లేనటువంటిది, అంటే నిరంతరంగా కొనసాగనటువంటిది, అమ్మకాలు అంటే వ్యాపార కార్యకలాపాలను కొనసాగించనటువంటి దాన్ని ఏమంటున్నాం, కంపెనీల రిజిస్టర్ నుండి తొలగించడం ద్వారా రద్దును చేయవచ్చును. మరి ఈ పద్ధతి ద్వారా కంపెనీ రద్దు అవ్వడం చాలా సులువైనది. ఈ కంపెనీల రిజిస్టర్ నుండి కంపెనీ యొక్క పేరును తొలగించడాన్ని కంపెనీ రద్దు అంటున్నాం కదా. ఈ విషయం అనేటువంటిది, ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది, వ్యయభారం కూడా ఉండదు, అంటే ఖర్చు కూడా తక్కువ అన్నమాట. నెక్స్ట్ వన్, కంపెనీల చట్టంలో పార్ట్ 4 ప్రకారం కంపెనీ పరిసమాప్తి ద్వారా రద్దుపరచవచ్చును. కంపెనీల చట్టంలో పార్ట్ 4 ప్రకారం కంపెనీల యొక్క పరిసమాప్తిని ద్వారా రద్దు చేయవచ్చును. మనం ఈ విధంగా కంపెనీ యొక్క పరిసమాప్తిని చేయడం జరుగుతుంది. మరి పరిసమాప్తి అంటే దాని యొక్క అర్థం ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. కంపెనీ
తన జీవిత కాలంలో పరిసమాప్తి అనేటువంటిది కంపెనీ యొక్క చివరి దశగా మనం చెప్పుకోవచ్చు. కంపెనీ వ్యాపార కార్యకలాపాలను అంటే వ్యాపారంలో జరిగేటువంటి వ్యవహారాలను రద్దు చేయడానికి పాటించేటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రక్రియని పరిసమాప్తి అని మనం చెప్పుకోవచ్చు. కంపెనీ తన యొక్క జీవిత కాలంలో పరిసమాప్తి అనేటువంటిది చివరి దశగా మనం చెప్పుకోవచ్చు. కంపెనీ వ్యాపార కార్యకలాపాలను రద్దు చేయడానికి పాటించేటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియను పరిసమాప్తి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పరిసమాప్తి అనేటువంటిది అంటే పరిసమాప్తి అంటే ఇక్కడ మనం అర్థం చూద్దాం. కంపెనీని రద్దు చేసేటువంటి ప్రక్రియలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ఆపి కంపెనీకి ఉన్నటువంటి ఆస్తులను అమ్మివేసి రుణదాతలకు బాకీలను చెల్లించి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్లయితే ఆ సొమ్మును సభ్యులకు వారి వాటా మూలధనానికి అనుగుణంగా చెల్లించడం జరుగుతుంది. దీన్నే కంపెనీ పరిసమాప్తి అని అంటాము. ఏమంటున్నాం? కంపెనీ పరిసమాప్తి అంటే కంపెనీని రద్దు చేసేటువంటి ప్రక్రియలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ఆపివేసి లేదా నిలిపివేసి కంపెనీకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మి ఆ ఆస్తులను అమ్మగా వచ్చినటువంటి మొత్తాన్ని కంపెనీలో ఉన్నటువంటి రుణదాతలకు వారి బాకీలను చెల్లించి అంటే కంపెనీ ఇచ్చేటువంటి మొత్తాలను ఆ సొమ్ము ద్వారా చెల్లించి ఆ విధంగా చెల్లించగా మిగిలి ఉన్నటువంటి సొమ్మును సభ్యులకు అంటే కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులు, సభ్యులు అంటే ఎవరు ఇక్కడ? కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులు వారి వాటా మూలధనానికి అనుగుణంగా ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా జరిగేటువంటి ప్రక్రియని మనం ఇక్కడ కంపెనీ పరిసమాప్తి అంటున్నాం. మరి కంపెనీ పరిసమాప్తి మరియు రద్దుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, మరి కంపెనీ యొక్క రద్దు అని ఎప్పుడు అంటున్నాం, పరిసమాప్తి ఎప్పుడు అంటున్నాం అనేటువంటిది చూద్దాం. కంపెనీ మనుగడకు అంతమొందించడానికి కంపెనీ ఆస్తులను అమ్మి అప్పులను చెల్లించి మిగిలినటువంటి సొమ్మును సభ్యులకు లేదా వాటాదారులకు వారి యొక్క మూలధనాన్ని అనుసరించి పంచటాన్ని కంపెనీ పరిసమాప్తి అంటాము. మనం ఇందాక చెప్పుకున్నాం ఈ పాయింట్. ఈ విధంగా చేయడాన్ని కంపెనీ పరిసమాప్తి అంటున్నాం. కానీ పరిసమాప్తి ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీ తన జీవిత కాలంలో చివరి దశను రద్దుగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాం? కంపెనీ యొక్క కార్యకలాపాలను ఆపివేసి కంపెనీలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఆ అమ్మగా వచ్చినటువంటి మొత్తాన్ని కంపెనీకి ఉన్నటువంటి అప్పులను చెల్లించి ఇంకా అప్పులను చెల్లించగా మిగిలిన మొత్తం ఏదైనా ఉన్నట్లయితే దానిని వాటాదారులకు వారి యొక్క వాటాల మూలధనానికి అనుగుణంగా చెల్లించడాన్ని పరిసమాప్తి అంటున్నాం. మరి రద్దు అంటే ఏమంటున్నాం? కంపెనీ పరిసమాప్తి పొందిన తర్వాత కంపెనీ తన జీవిత కాలంలో జరిగేటువంటి చివరి దశని మనం రద్దుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ మరొకటి ఏంటి? కంపెనీ పరిసమాప్తి కార్యకలాపాలను కంపెనీ కానీ కోర్టు నియమించినటువంటి లిక్విడేటర్ కానీ చేపడతాడు. మరి కంపెనీని పరిసమాప్తి చేయాలి అంటే ఆ కంపెనీ పరిసమాప్తికి కావలసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కోర్టు ద్వారా కానీ లేదా కంపెనీ నియమించినటువంటి లిక్విడేటర్ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. మరి కంపెనీ రద్దు ఉత్తర్వు మాత్రం కోర్టు ద్వారానే మనం పొందడం జరుగుతుంది. కంపెనీ రద్దు అనేటువంటిది ఉత్తర్వులు, కంపెనీ రద్దయింది, కంపెనీ ఇక లేదు అనేటువంటి ఉత్తర్వును కోర్టు ద్వారా మాత్రమే మనం పొందుతాము. నెక్స్ట్ వన్, కంపెనీ పరిసమాప్తి కార్యకలాపాల అమలులో ఉన్నప్పుడు అంటే కంపెనీ పరిసమాప్తి అనేటువంటిది కార్యక్రమాల అమల్లో ఉన్నప్పుడు లిక్విడేటర్ కంపెనీ ఏజెంట్గా వ్యవహరిస్తాడు. కానీ కోర్టు ఉత్తర్వులు కంపెనీ రద్దుకు సంబంధించి జారీ కాగానే లిక్విడేటర్ కంపెనీకి ప్రాతినిధ్యం వహించలేడు. కంపెనీ పరిసమాప్తి అనేటువంటిది కార్యక్రమాల అమలులో ఉన్నప్పుడు లిక్విడేటర్ కంపెనీ ఏజెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. కానీ కోర్టు ఉత్తర్వులు కంపెనీ రద్దు సంబంధించి జారీ కాగానే లిక్విడేటర్ కంపెనీకి ప్రాతినిధ్యం వహించలేడు. అంటే రద్దు అయిపోయింది అని అర్థం అన్నమాట. నెక్స్ట్
పరిసమాప్తి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రుణదాతలు తమ బాకీని చెల్లించమని కంపెనీని కోరవచ్చును. మరి కంపెనీని పరిసమాప్తి జరుపుతున్నారు అంటే రుణదాతలు వారికి వచ్చేటువంటి డబ్బును ఖచ్చితంగా అడగడం జరుగుతుందన్నమాట. కానీ కంపెనీ రద్దు ఉత్తర్వులు మాత్రం జారీ అయినట్లయితే రుణదాతలు ఆ చర్యలను తీసుకోలేరు. రద్దు ఉత్తర్వులు జారీ అయిన తర్వాత రుణదాతలు ఏమంటారు ఆ చర్యలను అంటే ఆ వసూలు చేసుకోవడం అంటే కంపెనీని అడగడం అనేటువంటి జరగదు. ఎందుకు అంటే దానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కంపెనీ పరిసమాప్తి కార్యకలాపాలు చేపట్టినప్పుడు మాత్రమే రుణదాతలు తమకు రావాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించమని కోరవచ్చు. కానీ రద్దు అనేటువంటి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత వాళ్ళు ఆ మొత్తాన్ని పొందలేరు, అంటే దాన్ని వాళ్ళు అడగలేరు అని అర్థం. ఇవి కంపెనీకి ఉన్నటువంటి పరిసమాప్తి మరియు రద్దుల మధ్య ఉన్నటువంటి తేడాలు. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కంపెనీ అనేటువంటిది పరిసమాప్తి 3 రకాలు అని చెప్పుకున్నాం. ఏంటవి అంటే నిర్బంధ పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి. నిర్బంధ పరిసమాప్తి దీన్ని ఏమంటున్నాం? కోర్టు ద్వారా పరిసమాప్తి. దీన్ని కంపల్సరీ వైండింగ్ అప్ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి, వాలంటరీ వైండింగ్ అప్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి, వైండింగ్ అప్ సబ్జెక్ట్ టు సూపర్విజన్ ఆఫ్ కోర్ట్. ఈ 3 పద్ధతుల ద్వారా మనం పరిసమాప్తి కార్యక్రమాలను చేపట్టవచ్చును. మరి ఈ పరిసమాప్తి కార్యక్రమాలను 3 పద్ధతుల ద్వారా అంటున్నాం. అందులో ఫస్ట్ మరి కంపెనీ పరిసమాప్తి 3 పద్ధతుల ద్వారా చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఆ 3 పద్ధతులలో మొదటిదైనటువంటిది నిర్బంధ పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి. దీని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? కంపల్సరీ వైండింగ్ అప్ అని చెప్పడం జరుగుతుంది. ఒక కంపెనీ అంటే ఫస్ట్ మనం చెప్పుకుందాం. ఇప్పుడు నిర్బంధ పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి అంటే ఏంటో చూద్దాం. కంపెనీ అంటే ఒక కంపెనీ దానిని స్థాపించబడినటువంటి ఉద్దేశమును, అది ఏ ఉద్దేశం కోసం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశం పూర్తి చేసుకున్న తర్వాత లేదా దానిని నిర్ణయించినటువంటి కాలపరిమితి పూర్తయిన తర్వాత. మొదటిది ఏంటి? ఏ ఉద్దేశం కోసం కంపెనీని ప్రారంభించడం జరిగిందో ఆ ఉద్దేశం అనేటువంటిది పూర్తయిన తర్వాత. రెండవది ఏంటి? కంపెనీ యొక్క నిర్ణయించినటువంటి కాలపరిమితి పూర్తయిన తర్వాత కానీ లేదా ఏ ఇతర కారణం వల్ల కానీ, ఇవి 2 కాకుండా మరే ఇతర కారణం వల్ల కానీ పరిసమాప్తి చేయదలుచుకుంటే వాటాదారుల సమావేశంలో ఒక తీర్మానం చేసి కోర్టును తప్పనిసరిగా కానీ పరిసమాప్తి చేయడానికి అవసరమైనటువంటి ఆర్డర్ పాస్ చేయమని కోరవచ్చును. ఏమంటున్నాడు ఇక్కడ? కోర్టు ద్వారా పరిసమాప్తి లేదా నిర్బంధ పరిసమాప్తి అంటున్నాం. ఒక కంపెనీ దానిని స్థాపించబడినటువంటి ఉద్దేశం పూర్తయిన తర్వాత కానీ లేదా అది ఏ ఉద్దేశం కోసం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశం పూర్తయిన తర్వాత కానీ లేదా ఈ 2 కారణాల వల్ల కాకుండా మరే ఇతర కారణం వలన కానీ పరిసమాప్తి చేయదలుచుకుంటే వాటాదారుల సమావేశంలో ఒక ప్రత్యేక తీర్మానం చేసి కోర్టును వాటాదారులందరూ కలిసి ఒక ప్రత్యేక తీర్మానం చేసి వాటాదారులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పరచుకొని ఆ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేసుకొని కోర్టును తప్పనిసరిగా పరిసమాప్తి చేయించడానికి అవసరమైనటువంటి ఆర్డర్ను పాస్ చేయమని కోరవచ్చును. అదేవిధంగా కంపెనీ రిజిస్ట్రారు, కంపెనీ రుణదాతలు మొదలైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు కూడా కొన్ని కారణాల వలన కంపెనీ పరిసమాప్తిని చేయించడానికి ఆదేశాన్ని ఇవ్వమని కోర్టు వారిని అడగవచ్చును. అంటే వాటాదారులే కాకుండా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? రుణదాతలు కావచ్చు లేదా కంపెనీ యొక్క రిజిస్ట్రారు కావచ్చు. వీళ్ళు కూడా కొన్ని కారణాల వలన కంపెనీని పరిసమాప్తి చేయించడానికి ఆదేశాన్ని ఇవ్వమని కోర్టు వారిని కోరవచ్చును. మరి ఇటువంటి ఫిర్యాదులను అందుకున్న తర్వాత కోర్టు వారు వారిని చట్టరీత్యా పరీక్షించి మరి ఫిర్యాదులు అందుకున్న వెంటనే
అవి కరెక్టే అని చెప్పేసి నమ్మి కోర్టు దాన్ని పరిసమాప్తి చేయదు. అందులో వాస్తవాలు నిజానిజాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే పరిసమాప్తిని చేపట్టడం జరుగుతుంది. సో వీళ్ళు రిజిస్ట్రార్ కానీ రుణదాతలు కానీ పరిసమాప్తి చేయించమని చెప్పేసి కోర్టు వారికి కోరినట్లయితే అటువంటి ఫిర్యాదులను అందుకున్నటువంటి కోర్టు వారు వాటిని చట్టరీత్యా పరీక్షించి నిర్బంధిత పరిసమాప్తి లేదా ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. వాటిని పరిశీలించిన మీదటనే కోర్టు వారు పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తారు. అటువంటి ఉత్తర్వులను అనుసరించి కంపెనీని పరిసమాప్తి చేయడాన్ని నిర్బంధిత పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా కంపెనీని పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మరి ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి అంటే ఆ పరిసమాప్తికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పూర్తి చేయడానికి కోర్టు వారు ఒక అఫీషియల్ లిక్విడేటర్ని నియమించడం జరుగుతుంది. ఎవరిని? ఒక అఫీషియల్ లిక్విడేటర్ని నియమిస్తారు. ఆ అధికారి పర్యవేక్షణలో అంటే ఆ లిక్విడేటర్ యొక్క పర్యవేక్షణలో కంపెనీ పరిసమాప్తి జరుగుతుంది. దీన్నే మనం ఏమగా అంటున్నాం? నిర్బంధ పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రెండవది స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి, వాలంటరీ వైండింగ్ అప్. కంపెనీ వాటాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా అంటే కోర్టు వారిని ఆశ్రయించకుండా, కోర్టు వారి జోక్యం లేకుండా అంటే ఆ కోర్టు వారి యొక్క ఆశ్రయించకుండా తమంతట తాము కూడా కంపెనీ యొక్క పరిసమాప్తిని చేసుకోవచ్చు. ఎవరు? కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులందరూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా తమంతట తాము కూడా కంపెనీ యొక్క పరిసమాప్తిని చేసుకోవచ్చును. అటువంటి పరిసమాప్తి చేయడానికి చట్టంలో ఇవ్వబడినటువంటి నియమ నిబంధనలు పాటించాలి. మరి ఆ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి చేసుకోవాలి ఎవరు? వాటాదారులు ఆ విధంగా స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి చేయాలి అని అనుకున్నట్లయితే చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ల బోర్డు వాటాదారుల సమావేశాన్ని ఏర్పరిచి అందులో స్వేచ్ఛాయుత పరిసమాప్తి చేయడానికి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. మరి ఇటువంటి స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి చేయాలి అంటే ఏం చేయాలంట? కంపెనీ యొక్క డైరెక్టర్ల బోర్డు, కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టేది ఎవరు? కంపెనీ యొక్క డైరెక్టర్లు. కాబట్టి ఆ డైరెక్టర్ల బోర్డు వాటాదారుల యొక్క ఒక సాధారణ సమావేశాన్ని ఏర్పరిచి అందులో స్వేచ్ఛాయుత పరిసమాప్తి చేయడానికి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. అటువంటి తీర్మానం చేయకముందు అంటే ఆ ప్రత్యేక తీర్మానం చేయకముందు డైరెక్టర్ల బోర్డు వారు ఆ కంపెనీ యొక్క ఆస్తులు, కంపెనీ యొక్క అప్పులను పూర్తిగా చెల్లించుటకు సరిపోతాయి అనియు వారికి అవకాశం ఇస్తే 3 సంవత్సరాలలో అంటే కంపెనీ యొక్క అప్పులను చెల్లించడానికి అవకాశం ఇస్తే 3 సంవత్సరాలలో ఆస్తులని అమ్మి అప్పులను తీర్చగలమని ఆర్థిక స్తోమత కంపెనీకి ఉన్నదని సమావేశంలో ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత వాటాదారులు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. అంటే కంపెనీ మరి ఆ అప్పులను తీర్చగలిగేటువంటి శక్తి ఉన్నదా లేదా అనేటువంటిది ముందుగా తేల్చుకుంటారనమాట. అటువంటి పరిసమాప్తిని వాటాదారుల స్వేచ్ఛాయుత పరిసమాప్తి, స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి, వాలంటరీ వైండింగ్ అప్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటించి వాటాదారులు తమంతట తాముగా పరిసమాప్తిని చేసుకోవడం జరుగుతుంది. మరి కంపెనీ యొక్క డైరెక్టర్ల బోర్డు ఆ కంపెనీ యొక్క ఆర్థిక స్తోమత నివేదికను ప్రవేశపెట్టలేనిటువంటి పరిస్థితులలో ఉంటే అంటే ఫైనాన్షియల్ పొజిషన్ని వాళ్ళ ముందు ఉంచాలన్నమాట. ఎవరి ముందు? వాటాదారులు, రుణదాతలు, కంపెనీకి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు కంపెనీకి సంబంధించినటువంటి ఆర్థిక స్తోమత, ఫైనాన్షియల్ పొజిషన్ను, ఆర్థిక స్తోమత నివేదికను ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే వాటాదారులు తమ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛాయుత పరిసమాప్తి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక స్తోమత
ఆ ఆర్థిక స్తోమతకి సంబంధించినటువంటి నివేదికలను ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిని చేయడానికి వీలు లేదన్నమాట. ఆ కంపెనీ పరిసమాప్తి ప్రక్రియను కంపెనీ యొక్క రుణదాతలకి అప్పగించవలెను. వాటాదారుల సమావేశమైనటువంటి మరుసటి దినము నాడు, అంటే వాటాదారుల సమావేశమైన తర్వాత నెక్స్ట్ డే రుణదాతల సమావేశాన్ని ఏర్పరిచి రుణదాతలకు పరిస్థితిని తెలియజేసి కంపెనీ పరిసమాప్తి బాధ్యతని వారికి అప్పచెప్పాలి. అటువంటి పరిసమాప్తిని రుణదాతల స్వేచ్ఛాయుత పరిసమాప్తి అని చెప్పవచ్చును. వాటాదారుల పరిసమాప్తి, అందులో రుణదాతల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి. అంటే ఇప్పుడు స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తిలో 2 పద్ధతులు ఉన్నాయి. అవేంటి? వాటాదారుల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి, రెండవది రుణదాతల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి. రుణదాతలు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు? కంపెనీ యొక్క ఆర్థిక స్తోమత నివేదికలను ప్రవేశపెట్టలేని పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని రుణదాతలకు తెలియజేసి, అంటే ఆ విషయాన్ని రుణదాతలకు తెలియజేసి వాటాదారుల సమావేశం అయిన తర్వాత మరుసటి రోజు నెక్స్ట్ డే రుణదాతలు సమావేశాన్ని ఏర్పాటు చేసి రుణదాతలను ఆ విషయాలకు తెలియజేసి పరిసమాప్తి బాధ్యతలను చేపట్టమని కోరవచ్చును. దీన్ని రుణదాతల స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి అంటున్నాం. నెక్స్ట్ వన్ కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి. నెక్స్ట్ వన్ ఏంటి? కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి. మూడవదైంది. ఇదేంటిది? 3వ రకం అన్నమాట. పరిసమాప్తి అంటే పరిసమాప్తి రకాలలో 3వది అయినటువంటిది ఏంటిది? కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి. వైండింగ్ అప్ సబ్జెక్ట్ టు సూపర్విజన్ ఆఫ్ కోర్ట్. మరి కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి అనేటువంటి దానికి వాటాదారులు లేదా రుణదాతలు స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తులలో వాటాదారులు లేదా రుణదాతల యొక్క స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తులలో వాటాదారుల చేత లేక రుణదాతల చేత నియమించబడినటువంటి ప్రైవేటు లిక్విడేటర్లు కంపెనీ పరిసమాప్తి ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాం? కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి అనేటువంటి దానికి ఏం చెప్తున్నాం ఇక్కడ మనం? కంపెనీ యొక్క వాటాదారుల చేత లేదా కంపెనీ యొక్క రుణదాతల చేత నియమించబడినటువంటి ప్రైవేటు లిక్విడేటర్లు పరిసమాప్తి ప్రక్రియలను పూర్తి చేస్తారు. కొన్ని సమయాలలో వారు చట్టపరమైనటువంటి చిక్కుల వలన లేదా న్యాయ సంస్థలలో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల వలన కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు అలాంటి సమస్యలను వాళ్ళు అధిగమించలేరు అన్నమాట, ప్రగతిని సాధించలేరు. అటువంటి సందర్భాలలో లిక్విడేటర్లు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి కంపెనీ పరిసమాప్తి ప్రక్రియలో వారితో సహకరించవలసిందిగా వాళ్ళని అభ్యర్థించవచ్చును. ఏమంటున్నాం ఇక్కడ? ఈ విధంగా ప్రైవేటు లిక్విడేటర్లు వాటాదారులు కానీ రుణదాతలు కానీ ప్రైవేటు లిక్విడేటర్లను ఏర్పాటు చేసిన తర్వాత వారు కంపెనీ పరిసమాప్తి ప్రక్రియలో సమస్యలను ఎదుర్కొన్నప్పుడు పరిసమాప్తిని పూర్తి చేపట్టలేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అటువంటి సందర్భాలలో లిక్విడేటర్లు రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించి కంపెనీ పరిసమాప్తి ప్రక్రియలో వారితో సహకరించవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థించవచ్చు. దానికి కోర్టు వారు అంగీకరించినట్లయితే ఆ పరిసమాప్తిని కోర్టు వారి పర్యవేక్షణలో జరిగే పరిసమాప్తి అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాం? కోర్టు వారి పర్యవేక్షణలో, అంటే కోర్టు వారు లిక్విడేటర్కి సహకారం అందిస్తున్నారు కాబట్టి కోర్టు వారి పర్యవేక్షణలో పరిసమాప్తి అని మనం చెప్పడం జరుగుతుంది. ఇవి కంపెనీ యొక్క పరిసమాప్తి ప్రక్రియలో ఉన్నటువంటి 3 పద్ధతులు. మరి ఈ 3 పద్ధతులలో వాటి యొక్క ఏ విధంగా పరిసమాప్తి జరుగుతుంది అనేటువంటిది తెలుసుకున్నాం. మరి దాని గురించి ఒక్కొక్క దాని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే కంపెనీ నిర్బంధిత లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి అనేటువంటిది తెలుసుకున్నాం, ఏ విధంగా జరుగుతుందో అనేటువంటిది. అందులో ఉన్నటువంటి ఇంకా మిగతా విషయాలను ఇంకా క్లియర్గా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ఏంటిది? నిర్బంధ పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి. అంటే దాని యొక్క అర్థం ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రమే తెలుసుకున్నాం ఇప్పటివరకు.
మరి దాని గురించి వివరంగా ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. కోర్టు ఉత్తర్వుల ద్వారా కంపెనీని పరిసమాప్తి చేయమని అర్హత కలిగినటువంటి వ్యక్తులు పెట్టుకున్న ఆర్జీ ఆధారంగా కోర్టు జోక్యం చేసుకొని కంపెనీని పరిసమాప్తి గావించే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేంటనేటువంటిది మనం చూద్దాం. నంబర్ 1, కోర్టు ద్వారా పరిసమాప్తి చేయబడనని ప్రత్యేక తీర్మానం ద్వారా కంపెనీని తీర్మానించినప్పుడు దానిని నిర్బంధ పరిసమాప్తిగా చెప్పుకోవచ్చును. ఏమంటున్నాం? కోర్టు ద్వారా పరిసమాప్తి చేయవలనని ప్రత్యేక తీర్మానం ద్వారా కంపెనీ తీర్మానించినప్పుడు, కోర్టు ద్వారానే పరిసమాప్తి జరగాలి అని కంపెనీ నిర్ణయించుకుంటుంది. ఆ విధంగా నిర్ణయించుకున్నప్పుడు దాన్ని నిర్బంధిత పరిసమాప్తి అని భావించవచ్చును. కోర్టు తన విచక్షణ అధికారాన్ని వినియోగించి కంపెనీ శ్రేయస్సుకు మరియు ఆస్తులకు భంగం వాటిల్లకుండా ఉండేటువంటి పరిస్థితులలో కోర్టు పరిసమాప్తి ఉత్తర్వులను జారీ చేస్తుంది. మరి వాళ్ళు అడిగినారు కదా అని వెంటనే పరిసమాప్తి ఉత్తర్వులు కోర్టు వారు జారీ చేయరు. దాని యొక్క విచక్షణ అధికారాన్ని వినియోగించి కంపెనీ యొక్క శ్రేయస్సు, అంటే దానికి ఎలాంటి నష్టం జరగకూడదు, కంపెనీలో ఉన్నటువంటి ఆస్తులకు ఎలాంటి భంగం వాటిల్లకుండదు అనేటువంటివన్నీ కూడా ఆలోచించి అటువంటి పరిస్థితులలో మాత్రమే కోర్టు పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1, శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో లేదా శాసనాత్మక నివేదికను రిజిస్ట్రార్కు దాఖలు చేయడంలో కంపెనీ విఫలం పొందినప్పుడు కంపెనీ నిర్బంధ పరిసమాప్తికి కోర్టు ఉత్తర్వులను జారీ చేయవచ్చు. మరి కంపెనీ ప్రారంభమైన తర్వాత కంపెనీ యొక్క జీవితకాలంలో, పబ్లిక్ కంపెనీ అయితే కంపెనీ ప్రారంభమైన తర్వాత కంపెనీ యొక్క జీవితకాలంలో ఒకే ఒకసారి ఏర్పాటు చేసేటువంటి సమావేశం ఏదది? శాసనాత్మక సమావేశం. మరి అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో కంపెనీ విఫలమైనా లేదా ఆ శాసనాత్మక నివేదికను రిజిస్ట్రార్కు దాఖలు చేయడంలో విఫలమైనా కంపెనీ నిర్బంధ పరిసమాప్తికి కోర్టు ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. అయితే కోర్టు వెంటనే కంపెనీ పరిసమాప్తి ఉత్తర్వులను జారీ చేయదు, వెంటనే ఉత్తర్వులను, ఆర్డర్స్ని పాస్ చేయదు. ఎందుకు అంటే దానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అయితే కోర్టు వారు వెంటనే అలాంటి ఉత్తర్వులను జారీ చేయకుండా తన యొక్క విచక్షణ అధికారాన్ని వినియోగించి సత్వరమే శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయమని లేదా శాసనాత్మక నివేదికను రిజిస్ట్రార్కు దాఖలు చేయమని ఆదేశాలను అందించడం జరుగుతుంది. వెంటనే పరిసమాప్తికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయదు, వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు అంటే మీరు శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయండి లేదా ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రార్కు శాసనాత్మక నివేదికను అందించండి అని ముందుగా వాళ్ళకి ఏం చేస్తుంది? ఆర్డర్ని పాస్ చేస్తుంది. మరి ఆ విధంగా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 1, కంపెనీని నమోదు చేసినటువంటి తేదీ నుండి సంవత్సరం లోపున విధిగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. కంపెనీని నమోదు చేసినటువంటి తేదీ నుండి 1 సంవత్సరం లోపల కంపెనీ తప్పకుండా వ్యాపారాన్ని ప్రారంభించాలి. అలా చేయనటువంటి పక్షంలో కంపెనీ నిర్బంధ పరిసమాప్తికి కోర్టు వారు ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. అంటే కంపెనీ నమోదైన తర్వాత సంవత్సరం లోపల తప్పకుండా వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఆ విధంగా ప్రారంభించకపోతే కోర్టు నిర్బంధ పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తుంది. అలాగే అమలులో ఉన్నటువంటి కంపెనీ అంటే ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి కంపెనీ అన్నమాట. అమల్లో ఉన్నటువంటి కంపెనీ అంటే కంపెనీ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి కంపెనీ పూర్తిగా 1 సంవత్సరం పాటు వ్యాపారాన్ని నిలిపివేసినటువంటి సందర్భంలో అమల్లో ఉన్నటువంటి కంపెనీ తన యొక్క కార్యకలాపాలను 1 సంవత్సరం పాటు నిలిపివేసినటువంటి సందర్భంలో కూడా కోర్టు వారు నిర్బంధ పరిసమాప్తికి సంబంధించి ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1, పబ్లిక్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 7, ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 2 విధిగా ఉండాలి. అంటే
కంపెనీలో ఉండేటువంటి కనీస సభ్యుల సంఖ్య తప్పకుండా ఉండాలి అన్నమాట. ఆ కనీస సభ్యుల సంఖ్య లేనప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, నిర్బంధ పరిసమాప్తికి కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేస్తారు. కనీస సభ్యులు కూడా లేకపోతే కంపెనీ అనేటువంటిది కొనసాగదనమాట. పబ్లిక్ కంపెనీ అయితే కనీసం 7 ఉండాలి, ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 ఉండాలి. ఆ సభ్యులు తగ్గినప్పుడు దాన్ని కొనసాగించడానికి వీలు ఉండదన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది కోర్టు వారు, ఆ పరిసమాప్తి, నిర్బంధ పరిసమాప్తికి కావాల్సినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తుంది. నెక్స్ట్ వన్, వాణిజ్యపరంగా కంపెనీ ఆర్థిక స్తోమత అనేటువంటిది దిగజారిపోయిందని, ఆస్తులను అమ్మగా వసూలయ్యేటువంటి మొత్తంలో అప్పులు చెల్లించలేనటువంటి పరిస్థితులలో ఉందని నిర్ధారణ అయినప్పుడు కూడా కోర్టు పరిసమాప్తి ఉత్తర్వులను జారీ చేస్తుంది. అంటే దాని యొక్క ఆర్థిక స్తోమత అనేటువంటిది సరిగ్గా లేనప్పుడు, కంపెనీ దివాలా తీసినప్పుడు, లేదా అప్పులు ఎక్కువ ఉన్నాయి వాటిని తీర్చడానికి వీళ్ళ దగ్గర ఆస్తులు లేవు, అలాంటి సందర్భంలో కంపెనీ ఏం చేస్తుంది, కోర్టు వారు ఏం చేస్తున్నారు, కంపెనీకి నిర్బంధ పరిసమాప్తికి కావాల్సినటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అందులో ఏముంది అంటే 500 లేదా అంతకు మించినటువంటి మొత్తాన్ని అప్పుగా ఇచ్చినటువంటి రుణదాత 500 కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పుగా ఇచ్చినటువంటి రుణదాత తన సొమ్మును తిరిగి చెల్లించమని నోటీసు ఇచ్చిన 3 వారాలలో కూడా కంపెనీ అట్టి సొమ్మును చెల్లించలేనప్పుడు, కంపెనీ యొక్క రుణదాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి 500 కానీ లేదా అంతకు మంచి ఎక్కువ కానీ అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పును తిరిగి ఇచ్చేసేవని 3 వారాలలోపు ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు కంపెనీ ఆ సొమ్మును చెల్లించలేకపోయినట్లయితే అప్పుడు కూడా ఏమంటాము, నిర్బంధ పరిసమాప్తి చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్, అప్పును తిరిగి చెల్లించుటకు కంపెనీ తీసుకున్నటువంటి చర్యలు సంతృప్తికరంగా లేనప్పుడు, మరి అప్పు ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది కంపెనీ, ఆ ప్రయత్నం అనేటువంటిది సంతృప్తికరంగా లేనప్పుడు కూడా నిర్బంధ పరిసమాప్తికి కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. నెక్స్ట్, అప్పును కంపెనీ ఇక చెల్లించలేదని కోర్టు వారు నమ్మినప్పుడు కూడా నిర్బంధ పరిసమాప్తి ఉత్తర్వులను జారీ చేస్తారు. అంటే అప్పుడు చెల్లించేటువంటి స్థితిలో కంపెనీ లేదు, మరి అలాంటి సందర్భంలో కంపెనీ కొనసాగడం అనేటువంటిది కష్టమవుతుంది. కాబట్టి ఆ విధంగా నిశ్చయించిన తర్వాత, అది చెల్లించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న తర్వాత కోర్టు వారు కంపెనీ యొక్క నిర్బంధ పరిసమాప్తికి తగిన ఉత్తర్వులను జారీ చేస్తారు. నెక్స్ట్, కంపెనీ పరిసమాప్తికై ఉత్తర్వులను జారీ చేయడం అన్ని విధాల న్యాయము, ధర్మము అని కోర్టు వారు నమ్మినప్పుడు, కంపెనీకి సంబంధించి పరిసమాప్తికి సంబంధించి నిర్బంధ పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయడానికి ముందు అన్ని విధాల అది న్యాయము, ధర్మము అని కోర్టు వారు భావించినప్పుడు నిర్బంధ పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తారు. మరి అలాంటి సందర్భాలు ఏంటి అంటే, కంపెనీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయాన్ని సాధించడంలో కంపెనీ విఫలం అయినప్పుడు, మొదటి పాయింట్. నెక్స్ట్ వన్, మెజారిటీ వాటాదారులు తమ అధికారాలను దుర్వినియోగపరిచినప్పుడు. నెక్స్ట్ వన్, కంపెనీ నిర్వహణలో పూర్తి ప్రతిస్తంభన ఏర్పడినప్పుడు, కంపెనీ యొక్క నిర్వహణ అనేటువంటిది సక్రమంగా లేనప్పుడు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించినప్పుడు, మోసపూరితమైన లేదా చట్టవిరుద్ధమైనటువంటి వ్యాపారాన్ని చేయడానికి కంపెనీ ఏర్పడినప్పుడు, మోసపూరితమైన లేదా చట్టవిరుద్ధమైనటువంటి పనులను చేపట్టినప్పుడు, కంపెనీకి ఎటువంటి ఆస్తులు లేవని, చేసే వ్యాపారం కూడా ఏదీ లేదని, అసలు కంపెనీ అస్తిత్వమే ఒక బూటకమని తెలిసినప్పుడు కూడా పరిసమాప్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిసమాప్తి ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కోర్టు వారు పరీక్షించేటువంటి విషయాలన్నమాట. ఇది కంపెనీ యొక్క నిర్బంధిత లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం, నెంబర్ 1 అంటే కంపెనీ పరిసమాప్తి ఉత్తర్వులను జారీ చేయడానికి ముందు కోర్టు వారు పరీక్షించడం జరుగుతుంది.
కోర్టు వారు ఏం చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు. అంటే కంపెనీని పరిసమాప్తి ఉత్తర్వులు జారీ చేయడం న్యాయమేనా, ఆ పరిసమాప్తి ఉత్తర్వులను జారీ చేయడం ధర్మమేనా అని ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరీక్షిస్తుంది. అవును, మరి ఆర్జీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు, కంపెనీ పరిసమాప్తి కావాలి అని ఆర్జీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు చెప్పిన మాటలు నిజమేనా, అందులో వాస్తవం ఉందా లేదా, మరి ఇవన్నీ విషయాలను పరిశీలించినటువంటి మీదటనే కోర్టు వారు ఏం చేస్తున్నారు, ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. అందులో మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాం, కంపెనీని ఏ ఉద్దేశం కోసం లేదా దానికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయాన్ని సాధించడంలో కంపెనీ విఫలం అయినప్పుడు ఈ కోర్టు వారు ఉత్తర్వులను జారీ చేస్తారు. రెండవది ఏంటి, కంపెనీ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కనీసం కూడా లేనప్పుడు, కనీస సభ్యులు కూడా లేనప్పుడు కూడా ఈ ఉత్తర్వులను జారీ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కంపెనీలో ఉండేటువంటి వాటాదారులు తమ యొక్క అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటి, ప్రజా ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు, కంపెనీ చేసేటువంటి వ్యాపారం చట్ట విరుద్ధమైనది అయినప్పుడు. నెక్స్ట్, కంపెనీకి ఎటువంటి ఆస్తులు లేవని, మరి దానికి చేసేటువంటి వ్యాపారం కూడా ఏమీ లేదని, కంపెనీ అనేటువంటిది ఒక నాటకం లేదా నీటి బుడగ అని తేలినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులలో, ఇటువంటి సందర్భాలలో కంపెనీ నిర్బంధిత పరిసమాప్తికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఏమున్నాయి, కంపెనీ నమోదు చేసిన తేదీ నుండి సంవత్సరం లోపల వ్యాపారాన్ని ప్రారంభించకపోయినా కూడా నిర్బంధ పరిసమాప్తి చేయడానికి ఉత్తర్వులను జారీ చేస్తారు. లేదా కంపెనీ అంటే అమలులో ఉన్నటువంటి కంపెనీ కూడా తన యొక్క కార్యకలాపాలను ఆపివేసి సంవత్సర కాలం పాటు ఆపివేసినట్లయితే నిర్బంధ పరిసమాప్తికి ఉత్తర్వులను జారీ చేస్తారు. నెక్స్ట్, మరి కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు, అప్పులను చెల్లించేటువంటి స్థితిలో లేనప్పుడు కూడా నిర్బంధ పరిసమాప్తి చేస్తారు. మరి కంపెనీ యొక్క శాసనాత్మక అతి ముఖ్యమైనటువంటి సమావేశం ఏది, శాసనాత్మక సమావేశం. కంపెనీ యొక్క జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి సమావేశంలో ఏర్పాటు చేయకపోయినా లేదా ఆ శాసనాత్మక నివేదికను కంపెనీ యొక్క రిజిస్ట్రార్కి అందించకపోయినా కూడా ఇలాంటి సందర్భంలో కూడా కంపెనీ యొక్క నిర్బంధ పరిసమాప్తికి సంబంధించి కోర్టు వారు ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుంది. ఇదంతా ఏంటిది, నిర్బంధ పరిసమాప్తి లేదా కోర్టు ద్వారా పరిసమాప్తిని ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి పరిసమాప్తి రకాలలో మొదటిదైనటువంటి దాని గురించి మనం నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ క్లాస్లో స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి గురించి, మరి కోర్టు పర్యవేక్షణలో జరిగేటువంటి పరిసమాప్తి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, కంపెనీ పరిసమాప్తి అంటే ఏంటి, కంపెనీ పరిసమాప్తికి మరియు రద్దుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి. నెక్స్ట్ వన్, కంపెనీ పరిసమాప్తి రకాలైనటువంటి మూడు రకాలు ఏంటది, నిర్బంధిత లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి, రెండవది ఏంటి స్వేచ్ఛాపూర్వక పరిసమాప్తి, మూడవది ఏంటి కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి. ఈ 3 పద్ధతుల్లో మనం మొదటి దాని గురించి ఈరోజు నేర్చుకోవడం జరిగింది. మిగిలిన 2 పద్ధతుల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుందాము. ఓకే, ఇది మీరందరూ కూడా ఒకసారి దీన్ని మళ్ళీ చదవండి. చదివితే మీకు బాగా క్లియర్గా ఇంకా గుర్తుకుంటుంది అన్నమాట, మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఒకసారి నేను చెప్పింది విన్న తర్వాత మరొకసారి కూడా మీరు దాన్ని రివిజన్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కంపెనీ పరిసమాప్తి అంటే అర్థం మరొకసారి చెప్తాను, వినండి. కంపెనీ పరిసమాప్తి అంటే కంపెనీని రద్దు చేసేటువంటి ప్రక్రియలో కంపెనీ కార్యకలాపాలను ఆపి, అంటే కంపెనీలో జరిగేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేసి, కంపెనీ ఆస్తులను అమ్మివేసి, రుణదాతలకు బాకీలను చెల్లించి,
కంపెనీ పరిసమాప్తి చేయాలి అనుకున్నప్పుడు మరి కంపెనీలో ఏం ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేటువంటిది ముందుగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు కూడా ఎన్ని ఉన్నాయి, మరి ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఆ అప్పులను చెల్లించడం జరుగుతుందా అనేటువంటిది ముందుగా మనం చూసుకుంటాము. సో ఆస్తులను అమ్మి అప్పులను చెల్లించి మరి ఆ అప్పులను చెల్లించగా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని వాటాదారులకి వారి యొక్క వాటా మూలధనానికి అనుగుణంగా ఆ మొత్తాన్ని చెల్లించడాన్ని కంపెనీ యొక్క పరిసమాప్తి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కంపెనీ యొక్క పరిసమాప్తికి అర్థం అన్నమాట. ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో మిగతా 2 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్.